హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఊరెళ్ళే ముందు చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేశానని షార్ట్ వీడియో పెట్టాను కదండి. ఆ రోజు ఫుల్ వీడియో తీసాననమాట. ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉందన్నాను కదా, లాంగ్ వీడియోస్ రికార్డ్ అవ్వట్లేదు. ఈ కొంచెమే రికార్డ్ అయిందనమాట. అంటే స్టార్టింగ్లో 1 మినిట్ అలాగ రికార్డ్ అయిందనమాట. ఆ రోజు మొత్తం చిక్కుడుకాయలన్నీ కోసేసానండి. ఇది స్టార్టింగ్ అనమాట. మొత్తాన్ని మొదలు పెట్టే టయానికి వీడియో రికార్డ్ అవ్వాలి. ఇంతే, ఇక్కడతో ఆగిపోయింది, ఇలా స్ట్రక్ అయిపోయింది అనమాట. ఇది అందుకే షార్ట్ వీడియో నైట్ తీసి ఇంట్లోకి వచ్చాక పెట్టాను అనమాట నేను. అది ఇదిగోండి, ఇదైతే లాంగ్ వీడియో. ఇంక ఇదేమో ఊరెళ్ళాక అమ్మమ్మ వాళ్ళు ఊరు తీసుకెళ్ళమంటే అక్క పెద్దమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పలకరించి వద్దామంటే ఊరెళ్ళానండి. ఈ పక్కన చూపించే పెంకుటిల్లేనండి ఇంకా అలా మిగిలింది. మిగతా అందరూ కూడా డాబాలు కట్టేసుకున్నారు. అందుకే ఆ పెంకుటిల్లు ఒకటే చూపించాను, ఇంకా వీడియో రికార్డ్ అవ్వలేదు. నా ముందు నడుస్తుందండి అమ్మ, వైలెట్ కలర్ శారీలో ఉంది చూడండి. ఇంక ఇది ఊరి నుంచి వచ్చాక వంకాయలు 4 రెడీ అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాను. కరెక్ట్ సైజులో ఉన్నాయండి వంకాయలు. అసలు ఇంకా పిందలు అదిగోండి ఇంకా మొదలవుతుంది. ఆ వైలెట్ కలర్ పువ్వులు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కింద నుంచి. అదిగోండి, ఒక 4 వంకాయలు చక్కగా కరెక్ట్గా మనం గుత్తి వంకాయ వండుకునే సైజుకి బాగున్నాయి, లేతగా రుచిగా ఉంటాయి కదా ఈ టైంలో వండుకుంటే. ఇంక అందుకే ఆ 4 కోసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఊరి నుంచి వచ్చాకండి ఇది. అసలు భలే ఉన్నాయండి అసలు మొక్కలు. మనం ఎప్పటికప్పుడు కుండీల్లో కలుపు తీసేసుకొని పురుగులు రాకుండా మంచిగా అసలు గ్రీన్గా ఉంచుకుంటే మొక్కలకి ఒక్క మొక్కకు వచ్చినా కూడా పక్క మొక్కకి స్ప్రెడ్ అయ్యింది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు కలుపు పురుగు అనేది ఎప్పటికప్పుడు చూసుకొని క్లీన్గా ఉంచుకుంటే మొక్కలు కూడా చాలా పచ్చగా హెల్దీగా ఉంటాయండి మంచిగా. ఇంకా రెడీ అవుతుంది. ఇది లాస్ట్ పెట్టిన వంగనారు మొత్తం గుత్తి వంకాయ వచ్చింది. అంటే ఒక్కళ్ళ దగ్గర తీసుకున్నాను కదా, వాళ్ళు మొత్తం గుత్తి వంకాయ నారే వేసినట్టున్నారు. గుత్తి వంకాయ నారే మొత్తం అవి వచ్చినాయి. 4 మొక్కలు ఉన్నాయి కదా, దాంట్లో 4 మొక్కలు బాగానే ఉన్నాయి. గుత్తి వంకాయలు చూసారా అసలు ఎంత బాగున్నాయో. నాకు ఈ గ్రో బ్యాగ్స్ కూడా భలే నచ్చినాయి అండి, చాలా బాగున్నాయి. అంటే గ్రో బ్యాగ్ కొంచెం లోతు ఎక్కువ ఉంది, 12x12 కదా, చక్కగా లోతు ఎక్కువ ఉంది, వెడల్పు కూడా బాగుంది. నేను అందుకే మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను గ్రో బ్యాగ్స్. నాకు నచ్చినాయి. చెప్పాను కదా గార్డెన్ అంతా ఒక యూనిఫామ్గా ఉంచుకుంటానంటే ఒకే కలర్లో బ్లాక్ టబ్బులు బదులు కొన్నిటికి బ్లాక్ టబ్బులు అవసరం, కొన్నిటికి గ్రో బ్యాగ్ అవసరం అండి. దేనికి అదే ఉపయోగపడుద్ది. నాకైతే గ్రో బ్యాగ్స్ కూడా చాలా నచ్చినాయి. ఇలాంటి మొక్కలు, బెండ మొక్కలు, వంగ మొక్కలు ఇలాగ పెట్టుకోవడానికి నాకు మొక్కలు చాలా నచ్చినాయి. అందుకే నేను మళ్ళీ గ్రో బ్యాగ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదిగోండి, వంగ పువ్వులు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇటు నుంచి చూస్తుంటే. ఇంకేంటంటే నెక్స్ట్ బంతి పూలు కూడా రెడీ అవుతున్నాయి. ఆ ఎర్ర తోటకూర చూసారా ఎంత పొడుగ్గా ఎంత బాగా కనిపిస్తుందో. అసలు ఒక్క మొక్కేనండి, అది ఎంత పెద్దగా అయిందో చూసారా, చాలా బాగుంది తోటకూర మాత్రం. ఇదిగోండి, ఇంకా బంతిపూలు రెడీ అవుతున్నాయి. మనకి అట్ల తద్ది టయానికి అవసరం అవుతాయి కదా, అప్పుడు కోసుకుందాం ఉంచేసానండి. ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి అసలు, బ్రైట్ కలరు ఎంత బాగున్నాయి కదా. అన్నీ తెస్తే 2 ముద్దబంతులు వచ్చినాయండి, నారులు అన్నీ ఒంటిరెక్క వస్తే పీకేసాను అనమాట, తీసేసాను. ఇవి ఉంచుకున్నాను. ఇదిగోండి వాళ్ళ హార్వెస్ట్ 4 గుత్తి వంకాయలు, శంకుమల్లి, తెల్ల శంకుమల్లి, కొన్ని కనకాంబరాలు. ఊరు నుంచి వచ్చాక కనకాంబరాలన్నీ వర్షానికి పాడైపోయినాయండి. చాలా కనకాంబరాలు వచ్చినాయి, కానీ అన్నీ కూడా పాడైపోయినాయి, తీసి పడేసాను. ఇంక ఇదేమో మొన్న గెత్తం తెచ్చుకున్నాం కదా, తెచ్చుకొని అలా పెట్టేస్తే అవ్వదుగా. 2 రోజులు ఎండకాల ఆరబెట్టుకున్నానండి. కొంచెం ఆరబెట్టుకుంటున్నాను. అంటే గబుక్కుని మళ్ళీ సడన్గా వర్షం పడుతుంది కదా, పగలంతా ఎండ ఉంటుంది, మధ్యాహ్నం నుంచి మాకు ముబ్బట్టి వాన పడిపోతుంది. అంటే గబుక్కుని పైకి వెళ్ళి ఎత్తుకునేటట్టు ఉండాలని కొంచెం ఆరబెట్టుకుంటున్నాను. ఇంకా దీంట్లో అయితే ఎన్ని వానపాములు ఉన్నాయోనండి, అసలు లావుగా చాలా లావు వానపాములు ఉన్నాయి. అవన్నీ ఒక డబ్బాలో వేసి కుండీల్లో వదిలేసానండి, మన కుండీల్లో. ఎందుకంటే ఇది ఎండకు ఆరబెడతాం కదా, ఎండకి తట్టుకోలేవు వానపాములు. వాటికి చల్లటి ప్రదేశం ఉండాలి. అలాగని నీళ్ళు ఎక్కువ కూడా ఉండకూడదు. కుండీల్లో ఒకవేళ మనకు నీళ్లు మిగిలిపోతాయి కదా, అప్పుడు మాత్రం చూసుకోండి డ్రైన్ హోల్స్ బాగున్నాయో లేదో. అవి నీళ్ళు ఎక్కువైనా కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట, ఎండకి ఉండలేవు. ఎంత లావుగా ఉన్నాయోనండి అసలు. చక్కగా మరి సంచుల్లో ఉన్న గెత్తం అంతా కూడా మంచిగా ఆరబెట్టేసుకుంటే మనకి ఇంకా మట్టి, ఈ పశువుల ఎరువు, ఇంకా అది వర్మి కంపోస్ట్ లాగానే కదా, వానపాముల ఎరువే కదా, ఆవు పేడ వానపాముల ఎరువు 2 కలిపి ఉంది కదా మనకి. చక్కగా ఆరబెట్టుకుంటే మనం మట్టి తెచ్చుకున్నప్పుడు ఏదైనా మొక్క పెట్టుకోవాలంటే గబుక్కున 40% మట్టికి 40% పశువుల ఎరువు వేసేసుకొని ఒక 10% కోకోపీటు, ఒక కొంచెం 2 గుప్పిళ్ళు వేపిండి వేసేసుకుంటే మనకి మొక్కకి ఇంకా బలం అవసరం లేదండి. ఒక 1 ఇయర్ వరకు అయితే మొక్కకి బలం అవసరం లేదు. మొక్కలు పచ్చగా ఉంటుంది. మొక్కకి ఎరువు
ఎరువు ఎప్పుడు కావాలో మొక్కే మనకు చెప్పేస్తుందండి. కొంచెం రంగు మారడం, బలం తగ్గినట్టు ఉండడం, ఆకులు ముడుచుకుపోవడం అలాంటివి ఉంటే ఏదో డిసీజ్ ఉందని మనకు అర్థమైపోద్ది. అప్పటి వరకు మనం మొక్కలకి పశువుల ఎరువులో ఉన్న బలం సరిపోయిద్ది. ఇంకా కోకోపీట్ ఏంటంటే నేను చెప్పాను కదా, కోకోపీట్ అయితే లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ తీసుకున్నాను కాబట్టి నేను స్లాబ్ పాడవకుండా స్లాబ్ మీద బరువు ఎక్కువ పడకుండా ఉండాలంటే నేను కోకోపీట్ ఎక్కువ వాడతానని చెప్పాను కదా. అదండి. అవి చూడండి వానపాములు ఎంతెంత లావుగున్నాయో. ఇంక అంతకుముందు చాలా యేసేసానండి లోపల. వెళ్ళిపోతున్నాయి లోపలికి చూసారా? చిన్నయేమో తొందరగా వెళ్ళిపోయినాయి. కొంచెం లావుగున్నయేమో మెల్లమెల్లగా ఎళ్తున్నాయి హోల్ చేసేసుకొని. చాలా వానపాములున్నాయండి పశువుల ఎరువులో. అంటే అప్పుడు తడి తడిగా ఉంది గదా గత్తం వర్షాలు పడి. తీసుకొచ్చి పైన ఆరబెట్టుకున్నాను. చక్కగా ఇలా ఆరబెట్టుకొని రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనం మొక్క తెచ్చుకోంగానే మొక్క పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది. అసలు ఎంతెంత లావునున్నాయో చూసారా అసలవి? అదిగోండి ఇంకా చాలా ఉన్నాయి. అంటే వేరే వేరే కుండీల్లో యేసేసాను. మన కుండీల్లో ఉంటే మంచిది కదా! మన గార్డెన్ నేస్తాలు కదా ఇవి. అందుకనే వేరే వేరే కుండీల్లో వేసి మనం ఇలాగా చక్కగా ఇలాగ పశువుల ఎరువు మనకి అందుబాటులో ఉన్నప్పుడు చక్కగా ఇలా తెచ్చుకొని మంచిగా ఆరబెట్టుకొని పెట్టుకున్నామంటే మొక్కలు అప్పుడప్పుడు బలం తగ్గింది అన్నప్పుడు మొక్క చుట్టూ కూడా కొంచెం మనం తవ్వేసుకొని ఆ పశువుల ఎరువు మనం అలా పెట్టేసుకున్నామంటే మనకి ఇంకా మొక్కకి సరిపోయిద్దండి బలం. మధ్య మధ్యలో మనం ఎలాగో బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా పోషకాలు లిక్విడ్ పోషకాలు అవి ఇస్తూ ఉంటాం కదా. అందుకనే మనకి ఈ పశువుల ఎరువు సరిపోయిద్దనమాట. నేనైతే ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఏం కొనమండి. ఎందుకంటే మనం చేసేది ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే ఇచ్చుకుంటాం కదా. అందుకని ఎక్కువ కొనను. ఎక్కువ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కువ బీట్రూట్ వాటరు, ఎగ్ ఆయిల్స్ అలాంటివన్నీ ఇంట్లోనే చేసుకొని నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.